తారీఖున సేవాలాల్ జయంతి ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ని ఆరాధించే, పూజించే, ఆదర్శంగా తీసుకునే మా గిరిజన జాతి బిడ్డలందరూ కూడా వారి సొంత పండగలాగా సేవాలాల్ జయంతి జరుపుకుంటారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ భవన్లో, ఇదే తెలంగాణ భవన్లో ఆ రోజు పొద్దున 11 గంటలకు భోగ్ భండారో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి గౌరవ ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు రాబోతున్నారు. రాష్ట్రంలో ఉండే గిరిజన నాయకులు, బంజారా నాయకులందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని, విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతులకు ఒక ఆదర్శ ప్రియుడు, ఒక మార్గదర్శి. ఒకప్పుడు వారికి ఏమీ తెలియనప్పుడు అమాయకులు, మరి ఎక్కడో అడవుల్లో పుట్టి, మరి వాళ్ళ పూర్తిగా ఈ సమాజం గురించి కానీ లేకపోతే సంస్కృతి గురించి కూడా తెలియనప్పుడు గిరిజన బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఆ రోజే వారు, ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు కానీ చాలా ఆదర్శవంతమైన మార్గాన్ని గిరిజన బిడ్డలు నడవాలి అని చెప్పి వారు అనేక నీతులు చెప్పారు. ఈరోజు కూడా వారి మాటలు మాకు మరి అనుసరిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రతి సంవత్సరం మేము వారి జయంతిని చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి తండాలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ వచ్చాం. కానీ వారి చరిత్ర, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మరి గిరిజనులకు ఇంత ఆదర్శప్రియుడు, గిరిజన జాతికి మరి దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది గిరిజనులకు ఒక మార్గదర్శి అయిన సేవాలాల్ని మరి అందరూ విస్మరించారు. నిజం చెప్పాలి అంటే మహారాష్ట్రలో గిరిజన జాతిలో 2 అడుగులు ముందు ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే మహారాష్ట్ర అని అనుకునేవాళ్ళం. అలాంటి మహారాష్ట్ర దేశానికి మరి ఒక దిక్సూచి అయినటువంటి మహారాష్ట్రలో కూడా గిరిజన బిడ్డలు ముఖ్యమంత్రిగా పరిపాలన దాదాపు 17 సంవత్సరాలు పరిపాలించినట్టు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా సేవాలాల్ గారిని గుర్తించలేదు. ఎందుకంటే వారు ఈరోజు వారి దేవాలయం, ఇవాళ మేమందరం పోయి పూజించే గుడి మహారాష్ట్రలోనే ఉంటుంది. పోరాగఢ్ అని అక్కడే ఉంటుంది. కానీ అక్కడ బిడ్డలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జయంతిని కానీ వర్ధంతిని కానీ వారి చరిత్రను కానీ వెలుగులోకి తీసుకురాలేదు, అధికారికంగా నిర్వహించలేదు. కానీ కేసీఆర్ గారే మా గిరిజనుల అలవాట్లను, మా సంస్కృతిని, సాంప్రదాయాల్ని కొనసాగించాలి అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆ రోజు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ మరి అధికారికంగా సేవాలాల్ జయంతిని నిర్వహిస్తూ, సేవాలాల్ జయంతి నిర్వహించడమే కాదు వారికి గ్రామాల్లో కూడా నిర్వహించడానికి నిధులు ఇస్తూ, ప్రతి కమ్యూనిటీకి మరి ఒక్కొక్క భవనాలు ఇచ్చే క్రమంలో భాగంగా గిరిజనులు అత్యధికంగా ఉండే ఈ రాష్ట్రంలోని దాదాపు 52 నియోజకవర్గాల్లో మొదటిసారి ఒక 25 నియోజకవర్గాలకు 1,20,00,000 చొప్పున, 25 నియోజకవర్గాలకు 2 కోట్ల చొప్పున బంజారా భవన్లు, సేవాలాల్ భవన్లు ఇవ్వడం, హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో సేవాలాల్ భవన్కు 25 కోట్లు, అలాగే కొమరం భీం భవన్కి 25 కోట్లు ఇచ్చి బ్రహ్మాండంగా మా జాతి బిడ్డలు తలెత్తుకొని తిరిగే విధంగా, హైదరాబాద్లో గిరిజనుల చిరునామా ఎక్కడుంది అని అంటే అది బంజారా హిల్స్ అనే విధంగా బంజారాలు
అక్కడ నివసించిండ్రు, నడియాడినరు అని చెప్పి అనుకునే ఆ బంజారా హిల్స్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితిలో 2 భవనాలకు 2 ఎకరాలు స్థలం ఇచ్చి 50 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని పూర్తి చేసి జాతికి అంకితం చేసిన, మాకు అండగా నిలబడి మా చరిత్రను, మా సంస్కృతిని, మా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రతి సంవత్సరం ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించబోతున్నాం. దాంట్లో కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన మరి అనేక ఫలాలు గిరిజనులకు, తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు, దాదాపు 2762 గ్రామ పంచాయతీలు, తండాలు, అలాగే